నా వల్ల అయినంత వరకు క్లీన్ చేశాను. సో బిఫోర్ ఫోటో చూడండి. సో ఇప్పుడు చూడండి, కంపేర్ చేయండి. సో ఇప్పుడు బ్యానెట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంజన్ బే ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను. దానికి ఒక 2-3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ సాహిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వీడియో వచ్చి మీకు ఇంజిన్ బే ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఎందుకంటే ఇది క్లీన్ చేయడానికి ఈజీగానే ఉంటుంది, కానీ కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన ఇంజన్లోకి చిన్న ఒక 1 డ్రాప్ వాటర్ వెళ్ళినా ఎలక్ట్రికల్ సర్క్యూట్ కానీ లేకపోతే ఇంకేదైనా డ్యామేజ్ అవుతాయి. షార్ట్ సర్క్యూట్ అయితే చాలా కష్టము. సో మీకు కొన్ని ట్రిక్స్ చెప్పిస్తాను, ఆ ట్రిక్స్ ఫాలో అయ్యి మీరు క్లీన్ చేయండి. సో మన ఇంజన్ బే చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన ఇంజన్ బే. ఇది దాదాపు నాకు తెలిసి ఒక 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ ముందు క్లీన్ చేస్తాను. సో చాలా వరకు బ్లాక్ సంథింగ్ స్మోక్ ఏంటో తెలియదు, చాలా బ్లాక్ అయిపోయింది మొత్తము బ్యానెట్ ఫుడ్ అంతా. ఇంకా ఇంజన్ చూస్తారంటే చాలా డర్టీగా ఉంది. ఈ ర్యాట్స్ బాధ తట్టుకోలేకపోతున్నాం. సో ఈరోజు క్లీన్ చేద్దాం. నా బెస్ట్ అయినంత క్లీన్ చేస్తే మీకు కొన్ని ట్రిప్స్ చెప్పిస్తాను, ఆ ట్రిప్స్ ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంజన్ క్లీన్ చేయడానికి నేను ఈ WD-40 యూస్ చేస్తున్నా. ప్లస్ ఈ కోలిన్, ఇంకా ఇంట్లో ఏదైనా స్పాంజ్ ఉంటే అది యూస్ చేయండి. నేను క్లాత్ యూస్ చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చి WD-40 తీసుకోండి. ఆల్రెడీ చూపించాను మీకు. రస్ట్ స్ప్రే ఇంకా చాలా వాటికి యూస్ చేస్తారు, డీగ్రీజింగ్కి యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది మొత్తం స్ప్రే చేసేయండి పైన. సో మొత్తం స్ప్రే చేస్తాను. ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేసేయండి, అది కాసేపు అలానే ఉన్నాయండి. ఇంకా దానిపైన మళ్ళీ ఇంకోసారి కోలిన్ స్ప్రే చేసుకోండి. సో స్ప్రే చేస్తాం ఒక 2-3 మినిట్స్ అలానే ఉండి. సో ఇంజన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంజన్లో ఎక్కడెక్కడ చాలా డస్ట్ ఉందో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇంజన్ చూస్తారు కదా, చాలా రస్ట్ అయింది. చాలా ఇయర్స్ అయింది క్లీన్ చేసి. రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటే కొంచెం పర్లే బాగుంది ఉంటుంది. ఇంకా ఇంజన్లో మొత్తం డస్ట్ ఉంది, ఇది మొత్తం క్లీన్ చేయాలి. 2 మినిట్స్ అయింది. సో ఇప్పుడు దీన్ని స్క్రబ్ చేద్దాము క్లాత్తో కానీ స్పాంజ్తో కానీ. కొంచెం కష్టంగానే ఉంది, చూద్దాం ఏమాత్రం వెళ్తుందో. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే వెళ్తుంది. ఫస్ట్ ఈ బ్యానెట్ ఫుడ్ క్లీన్ చేసాక మీకు ఇంజన్ స్టెప్ బై స్టెప్ ఇలా క్లీన్ చేయాలి చూపిస్తాను. ఇది ఎలా అయినా క్లీన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ ఇంజన్లోకి వాటర్ వెళ్ళకూడదు. స్క్రబ్బింగ్ అయితే అయిపోయింది. ఇంకా దీన్ని వైప్ చేద్దాము. వాటర్ వేసి లైట్గా వాటర్ వేసి వైప్ చేద్దాం. కొంచెం వాటర్ వేసుకొని దాన్ని వైప్ చేద్దాం, ఏమాత్రం వస్తుందో చూద్దాము.
బిఫోర్ ఫోటో చూడండి. సో ఇప్పుడు చూడండి, కంపేర్ చేయండి. సో ఇప్పుడు బ్యానెట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంజన్ బే ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను. దానికి ఒక 2-3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇంజన్ బేలో మీ దగ్గర బ్లోయర్ కానీ లేకపోతే వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే ఫస్ట్ ఆ వ్యాక్యూమ్ క్లీన్ చేసి డస్ట్ తీసేయండి బయటకు. సెకండ్ స్టెప్ వచ్చి వ్యాక్యూమ్ క్లీనింగ్ అయిపోయాక నేను చెప్పాను కదా WD స్ప్రే, ఆ స్ప్రే తీసి మొత్తం స్ప్రే చేయండి. స్ప్రే చేసి త్వరగా సాఫ్ట్ క్లాత్ తీసుకొని వైరింగ్స్కి ఏం డ్యామేజ్ కాకుండా మొత్తం వైప్ చేసుకుంటారండి. ఆ లాస్ట్ వచ్చి మళ్ళీ రిన్సింగ్ సేమ్ ఇందులో వాటర్ యూస్ చేయకండి, ఆ WD స్ప్రేనే యూస్ చేసి ఇంకొక రిన్స్ చేసుకుంటాను. నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్ మీకు. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ వచ్చి వ్యాక్యూమ్తో డస్ట్ క్లీన్ చేసుకోవడం. సో వ్యాక్యూమ్ ఆన్ చేసినప్పుడు తప్పనిసరిగా ఇంజన్ ఆన్లో ఉంచండి, ఎందుకంటే బ్యాటరీ డౌన్ అయిపోతే ఇంకా చాలా కష్టం స్టార్ట్ చేయడం. వ్యాక్యూమ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ WD స్ప్రే ఉంది, దీన్ని తీసుకొని జాగ్రత్తగా స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసి వైప్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, ఎలక్ట్రికల్ వైర్స్ చూసారు కదా, ఇంజన్ అయితే చాలా నీట్గా క్లీన్ చేస్తాను. మన ఇంజన్ ఫుడ్ అయితే బాగా క్లీన్ అయింది. సో ఇంకా ఇంజన్ కూడా చూపించాను మీకు, చాలా బాగా క్లీన్ అయింది. సో ఇదే సింపుల్, ఓన్లీ 3 స్టెప్స్. ఫస్ట్ వ్యాక్యూమ్ చేయండి, ఆ తర్వాత డస్ట్ తీసేసేయండి. నెక్స్ట్ వచ్చి WD స్ప్రే తీసుకొని మొత్తం స్ప్రే చేసి వైప్ చేసేసేయండి, అంతే ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఈ ప్రొసీజర్ వచ్చి వాటర్ వాష్కి ఇచ్చే ముందు మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తారు కదా ఇంజన్ బే అయితే ఎంత నీట్గా క్లీన్ చేస్తానో. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేలాగా మీకు మరిన్ని ఇలాంటి కంటెంట్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ ఎంకరేజింగ్ మీ ఫ్రెండ్స్. జస్ట్ లైక్ చేయండి, అదే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, సీ యూ నెక్స్ట్.